మహాత్మా టీవీ శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం రూరల్ అప్గ్రేడ్ పోలీసులు ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలతో పాటు ఓ హత్య కేసులోని ముఖ్య నిందితుడిని అరెస్ట్ చేశారు. బుధవారం హిందూపురం రూరల్ అప్గ్రేడ్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ కేవీ మహేష్ పై రెండు సంఘటనలకు సంబంధించి నిందితుల అరెస్ట్ వివరాలను వెల్లడించారు. హిందూపురం రూరల్ మండలం కిరికెర పంచాయతీ పరిధిలో వెంకటాద్రి లేఅవుట్లో గత సంవత్సరం జూలై నెలలో సినిమా రేంజ్లో ఓ వ్యాపారి ఇంట్లోకి దొంగలు చొరబడి కత్తులతో బెదిరించి బంగారు నగలను దొంగలించిన కేసులో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పఠాన్ హైదర్ అలీ, ఇమ్రాన్ అలీ ఖాన్లను అరెస్ట్ చేసి వారి నుంచి 5 తులాల బంగారు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ పేర్కొన్నారు. అదేవిధంగా హిందూపురం రూరల్ మండలం తూముకుంట చెక్పోస్ట్ సమీపంలో గొల్లపురం గ్రామానికి చెందిన ప్రసన్న కుమార్ హత్య కేసులో ఒరిస్సా రాష్ట్రానికి చెందిన పాపున మాలిక్ అలియాస్ బోని అనే వ్యక్తిని అతి కష్టం మీద అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ పేర్కొన్నారు. ఈ 2 కేసుల్లో ముద్దాయిలను అరెస్ట్ చేయడంలో తీవ్రంగా కృషి చేసిన సిఐ చంద్ర ఆంజనేయులు, ఎస్ఐ ముని ప్రతాప్, చిలమత్తూరు ఎస్ఐ మునీర్ అహ్మద్తో పాటు హిందూపురం సబ్ డివిజన్ క్రైమ్ టీంను జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ప్రత్యేకంగా అభినందించారని డీఎస్పీ తెలిపారు. విలేకరుల సమావేశంలో డీఎస్పీతో పాటు సిఐలు ఆంజనేయులు, రాజగోపాల్ నాయుడు, అబ్దుల్ కరీం సిబ్బంది ఉన్నారు. 1 వీక్లోనే మనం అతన్ని పట్టుకొని అతని దగ్గర కొంత గోల్డ్ని మనము రికవరీ చేసి అతను డిమాండ్ పెట్టడం జరిగిందండి. మిగిలిన 4 ఒఫెండర్లు ఆ కేసులో నార్త్ ఇండియన్స్, యూపీ, ఢిల్లీకి సంబంధించిన వాళ్ళల్లో మనం ఈరోజు 2ని అరెస్ట్ చేశామండి. వాళ్ళ దగ్గర నుంచి కూడా దాదాపు 5 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నాం. ఒకరి పేరు అందులో పఠాన్ హైదర్ అలీ, రెండో అతని పేరు ఇమ్రాన్ అలీ ఖాన్. వీళ్ళిద్దరూ కూడా ఆ రోజు ఆ అఫెన్స్లో పాల్గొన్న వాళ్ళు. వీళ్ళ దగ్గర నుంచి మనం 5 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నాం. ఇంకా 2ని అరెస్ట్ చేయాల్సింది కేసులో. దాదాపు 7 నెలలైనా కూడా వాళ్ళ మీద మన సబ్ డివిజన్ క్రైమ్ టీము ప్లస్ ఆంజనేయులు సిఐ, ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఇన్ఫర్మేషన్ పెట్టుకొని వాళ్ళు ఎవ్రీ మంత్ వాళ్ళు ఎక్కడ ఉన్నారనేది మనం డేటా తీస్తూనే ఉన్నాము. మనకి రీసెంట్గా వాళ్ళు ఇక్కడ దగ్గరలో ఉన్నారని తెలవగానే మనం వెంటనే ఒక ట్రాప్ వేసి వాళ్ళని పట్టుకోవడం జరిగిందండి. ఈ సందర్భంగా మన ఎస్పీ సతీష్ కుమార్ సార్ కూడా ఎవరైతే ఇక్కడ ఈ కేసులో కష్టపడ్డారో చిలమత్తూరు ఎస్ఐని, ఆంజనేయులు సిఐని మరియు క్రైమ్ టీం అందరినీ అభినందించడం జరిగిందండి. ఈరోజు వాళ్ళిద్దరిని కూడా రిమాండ్ పెడుతూ మిగిలిన 2ని కూడా వెంటనే అరెస్ట్ చేస్తామని తెలియజేస్తున్నాం. మరియు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అది, అంటే చనిపోయిన వాడు ఎస్సీ అయినందువల్ల ఎస్సీ ఎస్టీ కేసు కూడా మనం ఆరోపణ పెట్టడం జరిగింది. అప్పుడున్న కర్ణాటకలో రిజిస్టర్ అయింది యాక్చువల్లీ ఈ కేసు. అది మనకి వాళ్ళు బేసిక్గా ఇదంతా మన హిందూపూర్కి సంబంధించింది అని తెలుసుకున్న తర్వాత మనకు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఒకటేంటంటే ఒక లేడీ, అందులో ఈ 5 మంది ముద్దాయిలు ఉన్నారు ఈ కేసులో. A5 లేడీతో A1 అక్యూజ్డ్ ఇల్లీగల్ రిలేషన్షిప్ ఉంది. ఆ చనిపోయిన వ్యక్తి భార్య A5. అతనితో ఈ లేడీ ఒక A1తో ఒక ఇల్లీగల్ రిలేషన్షిప్ పెట్టుకొని భర్తని వీళ్ళ చేత A1, A2, A3, A4 4 చేత చంపించింది. A1 అనే అతను జార్ఖండ్కి సంబంధించిన అతనండి. అతని పేరు రిషబ్ మిట్టల్. A2 మకర్ ఒరిస్సా అతను, A3 పపుని మాలిక్ అతను ఒరిస్సా అతనే, A4 శంభులింగ కర్ణాటక అతను, A5 ఆ లేడీ అండి. ఈ 4 ఆమెతో జత చేరి ఇతన్ని వాళ్ళ భర్తను చంపడం జరిగింది. ఆ తర్వాత అప్పటి కర్ణాటక పోలీసులు A1 రిషబ్ మిట్టల్ని మరియు A5 ఆ అమ్మాయిని, A4 శంభులింగాన్ని అరెస్ట్ చేసి పంపించారు కోర్టు రిమాండ్కి. A2, A3 అయిన పపుని మాలిక్ మరియు మకర్ని అప్పుడు అరెస్ట్ చేయలేదు. అప్పటి నుంచి వీళ్ళు అబ్స్కాండింగ్ ఉన్నారు. వాళ్ళ వేరే బోర్డ్స్ కూడా ఎవరికీ తెలియదు. మనం ఈ కేసులో పురోగతి ఏంటంటే లాస్ట్ మంత్ మకర్ అనే A2 వ్యక్తిని మనం అరెస్ట్ చేశాము, రిమాండ్కి పెట్టాము. మిగిలిపోయిన ఒక ముద్దాయిని కూడా ఈరోజు మనము పపుని మాలిక్ని మనం అరెస్ట్ చేయడం జరిగిందండి. ఒరిస్సాకి వెళ్ళి మన టీం వెళ్ళి చాలా కష్టపడి ఇన్ఫర్మేషన్ లాగి ఇతను అరెస్ట్ చేయడం జరిగింది. ఈ 5 మంది ముద్దాయిలు టోటల్ అరెస్ట్ కంప్లీటెడ్ అయిందండి. వీళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్స్ తీసుకోవడానికి కూడా మన టీం చాలాసార్లు జార్ఖండ్కి వెళ్ళారు, ఒరిస్సాకు 4 సార్లు వెళ్ళారు. ఎందుకంటే మన స్టేట్లో మనము ఈజీగా క్యాస్ట్ సర్టిఫికేట్స్ తీసుకోవచ్చు, కానీ ఒక ఎస్సీ ఎస్టీ కేసులో క్యాస్ట్ సర్టిఫికేట్స్ పొందడం అనేది వేరే స్టేట్స్లో కొంచెం డిఫరెంట్గా ఉంది. ఆ ప్రొసీజర్ని కూడా కష్టపడి వీళ్ళు మన క్రైమ్ పార్టీ వాళ్ళు కొత్తగా వచ్చిన ఎస్పీ సార్ ఆదేశాలతో ప్రతి అంటే అరెస్ట్ పెండింగ్ ప్రతిదాన్ని మేము సీరియస్గా తీసుకొని ప్రతి ఒక్కరు ఎక్కడున్నారో తెలుసుకొని చాలా టైం పెట్టి ఈ కేసు మీద 3 నెలలు కష్టపడ్డాము. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి కూడా అయిపోయింది. ఈరోజు మార్చి 11. సో టోటల్ 5 మంది అరెస్ట్ చేయడం జరిగిందండి. ఇంకా ఒకరి క్యాస్ట్ సర్టిఫికేట్ రావాలి, అది కూడా 10 డేస్లో వస్తుంది. తర్వాత ఛార్జ్ షీట్ కూడా వేస్తున్నామండి. దీంతో ఈ కేసు కూడా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిపోయింది.
వీళ్ళని మనం ఇక్కడ తీసుకొచ్చామండి, అతన్ని ఇంట్రాగేట్ చేయడానికి తీసుకొచ్చిన తర్వాత ఇతనే ఈ మిస్టేక్ చేశాడని మనకు తెలిసింది. లేడీ ఎప్పుడు అప్పుడు కర్ణాటకలో అప్పుడే అరెస్ట్